హలో అందరికీ. మేమందరం ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? మా వదిన వాళ్ళదైతే గృహప్రవేశం కాబట్టి పాత ఇంటి దగ్గర నుంచి కొత్త ఇంటి దగ్గరికి అయితే వెళ్ళడానికి మేమందరం స్టార్ట్ అయిపోయాం. అలానే కొత్త ఇంటి దగ్గరకు కూడాను వచ్చేసాం. ఇల్లు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది కాబట్టి ముందు అన్నయ్య వదిన వెళ్ళారు. దాని తర్వాత అత్తమ్మ, నేను అందరం ఇంకా వదిన అందరం ఒక్కొక్కరుగా పైకి వెళ్ళాము. మేము వెళ్ళే టైంకి ఆవును కూడాను తీసుకొచ్చారు. ముందుగా ఆవుని గృహప్రవేశం చేయించారు. తీసుకొచ్చిన ఆవునైతే ఇల్లంతాను తిప్పారు. ఇంతలోగా అన్నయ్య అయితే దేవుడికి ఇంకా ఇంటికి కొబ్బరికాయతో హారతి ఇచ్చి పగలగొట్టి గృహప్రవేశం అయితే చేశారు. తర్వాత అత్తమ్మ, మావయ్య, వదిన, మా వారు, నేను కలిసి అయితే ఇంట్లోకి అయితే వెళ్ళాము. తర్వాత వదిన, చిన్నత్తయ్య, పిల్లలు అందరూ కలిసి వచ్చారు. తీసుకువెళ్ళిన ఐటమ్స్ అన్నింటినీ కూడాను ఇల్లంతా తిప్పి దేవుడి మందిరంలో అయితే పెట్టాము. ఇంతలోగా వినాయకుడికి కూడాను పూజ అయితే స్టార్ట్ చేశారు. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత వాస్తు పూజ కూడా చేశారు. ఒక్కొక్క రూమ్లో అయితే ఒక్కొక్క పూజ అయితే స్టార్ట్ చేయడం అయ్యింది. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంతలో పాలు పొంగించడానికి అయితే అన్నీ రెడీ చేసుకున్నాము. పాలు పొంగించడానికి అన్నయ్య వదిన చేత అయితే పొయ్యినైతే వెలిగించారు. పాలకొండను పెట్టడానికైతే అన్నయ్య వదినతో పాటుగా అత్తమ్మ, మావయ్య, నేను, మా వారు, ఇంకా వదిన వాళ్ళు, చిన్నత్తమ్మ వాళ్ళు, ఇంకో వదిన, అన్నయ్య వాళ్ళు, పిల్లలు అందరం కలిసి అయితే పెట్టాము. పాలు అలా పొంగుతుంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. కంగ్రాచులేషన్స్ అన్నయ్య వదిన. పాలు పొంగాకైతే అన్నయ్యని మళ్ళీ పిలిచి ఎలా బియ్యం వెయ్యాలనేది పంతులు గారు అయితే చెప్పారు. అన్నయ్యతో 3 సార్లు వేయించాక వదిన, అత్తమ్మ, మావయ్య, పిల్లలు, ఇంకా మా వారు, నేను, చిన్నత్తమ్మ, ఇంకా వదిన, అన్నయ్య అందరం అయితే బియ్యం అయితే వేసేసాము. పాయసం అయితే చాలా బాగా కుదిరింది. ఎలా అంటే అచ్చం కోవాలా ఉంది, అంత బాగా కుదిరింది. మన ఇంటి ఫంక్షన్స్లో మనం కొంచెం ఫొటోస్ తీసుకోవడం కూడాను తక్కువే అవుతుంది కదా. మాది ఇక్కడ అలానే జరిగింది కాబట్టి ఫొటోస్లో ఎక్కువగా కనబడడం అయితే జరగట్లేదు. మా గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగింది. ఇంతలో హోమం కూడా జరిపించారు. హోమం కూడాను చాలా బాగా జరిగింది. హోమం అయ్యాక అలానే సత్యనారాయణ వ్రతం కూడాను స్టార్ట్ చేసేసారు. పూజ స్టార్ట్ అయ్యేసరికి చుట్టాలందరూ వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది. చెప్పిన ప్రతి ఒక్కరు కూడాను వచ్చారు. అలానే మా దేవుడు డెకరేషన్ కూడా ఎలా ఉందో ఒకసారి చెప్పండి. మేమే ఓన్గా చేసుకున్నాము దేవుడి వరకు డెకరేషన్ అయితే. పూజ కథ చదువుతున్నప్పుడైతే అందరూ ఇంట్లో ఫుల్గా చెప్పిన చుట్టాలందరూ ఉండడం వల్ల ఇల్లు చాలా కలగా అనిపించింది. సత్యనారాయణ స్వామి కథను ఇప్పుడు వరకు మీరు ఎప్పుడైనా విన్నారా, చేశారా? ఒకసారి కామెంట్లో చెప్పండి. పూజ కంప్లీట్ అయ్యేసరికి అయితే 11:30 అలా అయిపోయిందనమాట. కానీ పూజ అయితే చాలా బాగా జరిగింది. అలానే మా ఇంటి డెకరేషన్ కూడాను ఎలా ఉందో ఒకసారి చెప్పండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి కూడా ఇచ్చేశారు. హారతి ఇచ్చేసరికి అయితే చెప్పిన చుట్టాలందరూ ఇంట్లోనే ఉన్నారు. అందరం హారతి తీసుకున్నాక తర్వాత వెయిట్ చేసేది దేనికోసం? సత్యనారాయణ స్వామి ప్రసాదం కోసం. అది తీసుకున్నాక మా అత్తమ్మ, నేను కొంచెం ఫొటోస్ అయితే తీసుకున్నాం.